మరి ఆయన మీ జనరేషన్ అందరికీ కళ్ళ ముందే కనపడుతుంటే మరి రాజనాల్ గారు, ముక్కామల గారు, నాగభూషణం గారు ఇట్లాంటి వాళ్ళు కూడా ఆర్థికంగా నష్టపోయారు కదా, అదేంటి? రాజనాల్ గారు బాగా దెబ్బతిన్నాడండి జీవితంలో డబ్బుకి. సార్ ఇప్పుడు ఇందాక చెప్పానే మన ప్రవర్తన చాలా ముఖ్యం. ప్రవర్తన మన ఉద్యోగానికి మన ప్రవర్తనకి సంబంధం ఉంది. ఈవెన్ సావిత్రి గారు కూడా కదా, సావిత్రి గారు ఏదో వాళ్ళ కథలు వేరే, ఏదో జమినీ గణేషను ఆవిడ ఆస్తంతా పోయి ఏదో అయిపోయింది. అది ఆవిడకి ఆఖరికి మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పుకున్నారు. అదే చివరికి ఏదో ఒక కార్ షెడ్లో ఆవిడ నివాసం ఉండాల్సి వచ్చిందంటారు కదా. అంటే కొంతవరకు ఏమంటారు, స్వయం కృతాపరాధ. ఇప్పుడు కస్తూరి శివరావు ఉన్నాడు, ఆయన ఒకప్పుడు టాప్ కమెడియన్. నేను నా కళ్ళతో చూసాను, చెప్తానండి. బ్యూక్ అనే కారు ఉండేది అప్పట్లో. బ్యూక్ పియూకే, చాలా గొప్ప కారు అనమాట అది అప్పట్లో. అది అంజనీదేవి గారికి ఉండేది, ఇంకెవరికో తమిళ యాక్టర్కి ఎవరికో ఉండేది, కస్తూరి శివరావుకు ఉండేది. ఆ కారులో వెళ్ళేవాడు. పాండి బజార్లో చూస్తుంటే శివరావు టాప్ కమెడియన్. ఇప్పుడు ఇంకా రేలంగికి అంత పేరు రాలే. ఆ శివరావుని నేను నా కళ్ళతో బ్యూక్ కార్లో చూశాను. అదే శివరావుని డొక్కు సైకిల్ తొక్కుకుంటూ పాండి బజార్లో వెళ్ళడం చూశాను. ఏంటి కారణం అంటే, సినిమా తీశాడు పోయింది, తర్వాత ఏదో తీశాడు పోయింది, తర్వాత నాటకాల్లో వేషాలు వేసుకున్నాడు, డబ్బులు లేవు. సార్ ఒకటండి, దుర్వ్యసనం ఉన్నవాళ్ళు చలుడిగా ఖర్చు పెట్టేస్తారండి. ఇది స్థిరం, ఇంకా రేపు కూడా మనకి ఎలా వస్తుందని కూడా చాలా తప్పు. దాచుకుందాం, రేపొద్దున మన జీవితం ఎలా ఉంటుందో ఏమిటో అనే ఇది లేకపోవడం కావచ్చు. ఏమో నేను అంత ఇంగిత జ్ఞానం వాళ్ళకి లేదని నేను చెప్పను, కానీ పరిస్థితులు అలా వచ్చేస్తాయి. ఆఖరికి ఎక్కడో నాటకానికి వెళ్ళి శివరావు బాలరాజు సినిమా 100 డేస్కి వెళితే నాగేశ్వరరావు గారికి చెప్పారు. స్టేషన్లో నాగేశ్వరరావు హీరో, ఇతను కమెడియన్. ఈయన దిగాడు ఈ ప్లేట్లో, ఆ ప్లేట్లో శివరావు దిగి ఇక్కడున్న జనం, ఈయన చుట్టూ ఉన్న జనం దాడు పారిపోయారు. అంతా శివరావు దగ్గరికి వెళ్ళిపోయారు. ఈయన దగ్గర లేనే లేట. నాగేశ్వరరావు గారు చెప్పారు. కమెడియన్కి అంత పేరు, ఆయనకి ఆ పేరు వచ్చి అంత జనం ఫాలో అయింది శివరావు. అక్కడ జనాల్లో నాటకం వేస్తే అక్కడ చనిపోయాడు. చనిపోతే ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, ఆ కారు డిక్కీలో ఏదో పడేసి తీసుకొచ్చారు మెడ్రాస్కి. ఆ దారిలో కారు చెడిపోయింది. వాడు ఏ రిపేర్ చేశాడో ఏంటో మొత్తానికి ఇంటికి తీసుకొచ్చారు. తెలిసింది, మీరు నమ్మండి, కొన్ని వేల మందిని తన వెనకాల బతుకున్నప్పుడు తిప్పించుకున్న శివరావు ఆఖరికి 6 ఆయన శవం వెంట వెళ్ళినవాడు. అందులో ఆయన ఒకడిని. స్టిల్స్ తీసే సత్యం, జైహింద్ సత్యం అంటారు అతను. సీతారాం అనే కమెడియన్ అతను, పొట్టి ప్రసాద్, నేను, ఇంకెవరో వాళ్ళెవరు 6 అప్పుడు అనిపించింది నాకు, ఏంటి జీవితం, ఎక్కడ శివరావు, ఎంతకడ వేల మంది జనం వెళ్ళేవారు, ఇవాళ ఎవడు రాలేదు. ఈ నిర్మాతలు కూడా ఎవరు రాలేదండి, ఎవ్వరూ వచ్చి చూడలే. పోయాడని తెలుసు, రాలేదు. అంటే ఈ స్థితికి కారణం ఏంటో మనకు తెలియదు. అందరూ స్వయంకృతాపరాధం అని అంటారు. ఇలా స్వయంకృతాపరాధం చేసుకున్న వాళ్ళు చాలామంది కనిపిస్తారు. జాగ్రత్త పడ్డవాడు కొందరు కనిపిస్తారు. ఉన్నదాంతో సర్దుకుపోదాం అనేలాగా కొందరు కనిపిస్తారు. ఇది అన్ని చోట్ల ఉంటుంది, సినిమా పరిశ్రమలో ఇంకా ఉంటుంది. మరి రాజనాల్ గారు ఒకప్పుడు బ్రహ్మాండంగా, అటు రామారావు గారి సినిమాల్లో వెళ్ళను, ఇందులో వెళ్ళను, అన్ని సినిమాల్లో బోర్డంత పేరు ప్రఖ్యాతి అంతా. ఫోక్లోర్ సినిమాల్లో విలన్ అంటే రాజనాలే. యుద్ధాలు చేయడం ఇవి కావాలంటే విలను, ఆ దర్జా, ఆ మనిషి, ఆ ఇది అంతా.
మరి ఆయన ఆఖరికి వేషాలు అడుక్కునే స్థితికి వచ్చింది. అందరినీ అడిగి వేషం ఏదైనా ఇవ్వండి అని. మేము కృష్ణ ఏదో సినిమా కృష్ణాంజలి విజయం అనుకుంటా, ఆయన నా దగ్గరికి కూడా వచ్చేదో చూడవా ఏదైనా వేషం అంటే రాజనాల్ గారు ఇవన్నీ చెప్పకూడదు. అలాంటి స్థితికి ఎందుకు వచ్చేస్తారో మనకు తెలియదు. మనకి ఆఖరికి ఆయనకి డయాబెటీస్ ఎక్కువైపోయి కాలు తీసేస్తే ఎవరో పెద్దవాళ్ళతో సహాయం చేసి అది చేశారు. విజయ హాస్పిటల్లో ఉండేవాడు కొంతకాలం. అంటే ఇప్పుడు మనకేంటంటే ఒక అంత ఎత్తులు చూసిన వాళ్ళు అలా ఈ స్థితికి వచ్చేటప్పటికి మనకి చాలా బాధ వేస్తుందండి. ఎలా ఇంత ఈ స్థితికి ఎలా వచ్చారు? చిన్న స్థితి నుంచి పెద్దకెళ్ళిన వాళ్ళు ఉంటే అది గొప్ప. అరే మన కళ్ళ ముందు ఎక్కడో చెట్టు కింద ఉండేవాడు ఇవాడు పెద్ద మేడ కట్టుకున్నాడు రా అని అన్నాం అనుకోండి, అది చాలా గొప్ప అది కదా. ఎంతో సాధించాడు అనమాట. మొత్తం పెద్దవాడయ్యాడు. పెద్దవాడైపోయి ఆఖరికి ఇలాంటి స్థితికి వచ్చిన వాళ్ళు చాలామంది కనిపిస్తారు.